అందరికీ నమస్కారం. సోనియా అండ్ ఫ్యామిలీ ఛానల్కి వెల్కమ్. ఈరోజు ప్రత్యేకత వరలక్ష్మీదేవి పూజ శ్రావణ శుక్రవారం రోజు ప్రతి ఒక్కరూ చేసుకుంటారు. రేపు శ్రావణ శుక్రవారం పూజ అందరూ చేస్తారు కదా. అయితే ఈ వరలక్ష్మీదేవి పూజా విధానం, వ్రత కథా విధానం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అందరూ వాళ్ళ స్థాయి కొద్దీ వరలక్ష్మి వ్రతంను ఆచరించుకుంటారు. పూజ చేసిన తర్వాత నైవేద్యం అందరికీ పెట్టి అలాగే 5 ముత్తైదువులకి వాయనం ఇస్తారు. వారి శక్తి కొద్దీ ఈ పూజని ఆచరించుకుంటారు. అయితే వరలక్ష్మి వ్రత కథా విధానం గురించి ఒకసారి మనం తెలుసుకుందాం. సూత పౌరాణికుండు సౌనకుడు మొదలగు మహర్షులను చూసి ఇట్లనియే, మునివర్యులారా, స్త్రీలకు సకల సౌభాగ్యములు కలుగునట్టి ఒక వ్రత విధానము పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాను, దానిని మీకు తెలియజేసదును అని కథ చెప్పడం ప్రారంభించారన్నమాట. కైలాస పర్వతమున వజ్ర విద్రుమ వైడూర్యాది మణి గణ ఖచ్చితంబగు సింహాసనమందు పరమేశ్వరుడు కూర్చొని పార్వతీదేవి పరమేశ్వరునికి నమస్కరించి, దేవా, లోకమున స్త్రీలు ఏ వ్రతం చేసుకుంటే సర్వ సౌభాగ్యములు కలుగుతాయి, పుత్ర పౌత్రాదులను కలుగుతారు, అలాంటి సుఖమైనటువంటి ఒక వ్రతం ఏదైనా ఉంటే తెలియజేయమని పరమేశ్వరుణ్ణి పార్వతీదేవి గారు అడిగారు. ఓ మనోహరి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తుల కలుగంగా చేసడి వ్రతం ఒకటి ఉంది, అది ఏ వరలక్ష్మి వ్రతము. ఆ వ్రతమును శ్రావణ మాస శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం నాడు, అంటే శ్రావణ మాసం వచ్చాక 2వ శుక్రవారం నాడు చేస్తారు. అది చేయవలనని ఆ పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాను. ఆ కథ విధానాన్ని చెప్పడం ప్రారంభించారు. ఓ లోకారాధ్య, నీ వానతిచ్చిన వరలక్ష్మి వ్రతము ఎట్లు చేయవలనని పార్వతీదేవి గారు పరమేశ్వరుణ్ణి అడగగా, ఆ వ్రతము ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి, ఏ దేవతను పూజించాలి, పూర్వం ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరించారా, దీని వలన వచ్చే ప్రతిఫలము వివరించమని పరమేశ్వరుణ్ణి పార్వతీదేవి ప్రార్థిస్తుంది. అప్పుడు పరమేశ్వరుడు ఇలా అంటాడు, ఓ కాచాయిని, వరలక్ష్మి వ్రతము సవిస్తారంబుగా పూర్తి వివరముగా చెప్తాను. మగధ దేశమున కుండినంబను ఒక పట్టణము ఉండేదన్నమాట. ఆ పట్టణము బంగారు ప్రాకారంబులతోడ, బంగారు గోడలు గల ఇండ్లతోడ ఉండేది. ఆ పట్టణమందు చారుమతి అను ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు. ఆ వనితామణి పెనిమిటిని దేవునితో సమానంగా తలచి ప్రతి దినము ఉదయంబు మేల్కొని స్నానం చేసి పుష్పంబులచే పెనిమిటిని పూజ చేసి ఆ తరువాత అత్తమామలకు అనేక విధములుగా ఉపచారములు చేసి ఇంటి పనులు చేసుకొని గయ్యాలిగా ఉండకుండా మితముగా మాట్లాడుతూ ప్రియముగా మాట్లాడుతూ భాషించుచూ ఉండెను. భాషించడం అంటే మాట్లాడను. ఆ మహాపతివ్రత యందు మహాలక్ష్మి అనుగ్రహము ఒకనాడు కలిగింది. స్వప్నంలో ప్రసన్నమై, చారుమతి, నేను వరలక్ష్మీదేవిని, నీ యందు నాకు అనుగ్రహము కలిగి ప్రత్యక్షమైతిని. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చడి శుక్రవారం నాడు నన్ను సేవించినచో నీకు కోరిన వరములనిచ్చేదా అని వివరించి చారుమతీదేవి స్వప్నంలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసింది. నమస్తే సర్వలోకానాం జనన్యై పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగద్వంద్యే విష్ణు వక్షస్థలాలయే అని అనేక విధముల స్తోత్రములు చేసి, ఓ జగజ్జనని, నీ కటాక్షంబు కలిగిన
నేను ధన్యురాలిని అయితిని. విద్వాంసులకు సకల సంపన్నులకెవరికి కలుగలేదు. నా జన్మ చరితార్థమైనది. మీ పాదదర్శనం నాకు కలిగినది అని నమస్కరించింది. మహాలక్ష్మి సంతోషించి చారుమతికి అనేక వరంబులిచ్చి అంతర్ధానమైంది. చారుమతి తక్షణం నిద్ర మేల్కొని ఇంటికి 4 పక్కలు చూసి వరలక్ష్మీదేవి కలలో వచ్చిందని గ్రహించి ఆ స్వప్న వృత్తాంతం మొత్తము భర్తకి చెప్పి మామగారికి మొదలైన వారితో చెప్పి, ఈ స్వప్నము చాలా ఉత్తమమైనది. శ్రావణ మాసము వచ్చిన వెంటనే వరలక్ష్మి వ్రతం అవశ్యంగా చేయవలసినది అని చెప్పారు. అందరూ ఆ కథను మొత్తాన్ని విని వెంటనే చారుమతి దేవి స్వప్నమును విన్న స్త్రీలు శ్రావణ మాసం ఎప్పుడు వచ్చినా అని ఎదురు చూచున్నారు. ఇట్లుండా వీరు భాగ్యోదయం వలన శ్రావణ మాస పూర్ణిమకు ముందుగా వచ్చేడు శుక్రవారం వచ్చినది. అంత చారుమతి మొదలుగు స్త్రీలందరూ ఈ రోజున వరలక్ష్మీదేవి చెప్పిన దినం ఉదయాన్నే మేల్కొని స్నానమాచరించి పట్టు వస్త్రాలు కట్టుకొని చారుమతి దేవి గృహమునకు వెళ్ళాలని అందరూ నిర్ణయించుకున్నారు. ఇక చారుమతి ప్రవేశం నందు చారుమతి ఇంటి యందు మండపం ఏర్పాటు చేసి ఆసనం వేసి ఆసనం పైన బియ్యము పోసి కలశం పెట్టి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసి చారుమతి మొదలగు స్త్రీలకు అందరూ మిగులు భక్తియుక్తులై సాయంకాలమున పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా అను శ్లోకముచే ధ్యానావాహనాది షోడశోపచార పూజలు చేసి 9 సూత్రములు గల తోరములను దక్షిణ హస్తములు గల చేతికి కట్టుకొని వరలక్ష్మీదేవికి నానావిధ భక్ష్య భోజ్యంబులను నివేదనము చేసి ప్రదక్షిణము పూర్తి చేసిరి. ఇలా ప్రదక్షిణ చేయగా స్త్రీలందరి కాళ్ళ యందు గల్లు గల్లు మనను ఒక శబ్దము కలిగెను. అంత కాళ్ళ వైపు చూస్తే ఆభరణములు కలిగి ఉన్నారు. చారుమతి మొదలగు అందరూ స్త్రీలు ఓహో ఇది వరలక్ష్మీదేవి కటాక్షము వలన కలిగినదని పరమానందంతో మరి ఒక ప్రదక్షిణ చేశారు. హస్తముల యందు దగద్దగాయమానముగా మెరియుచుండ నవరత్న ఖచ్చితములైన కంకణములు మొదలగు ఆభరణములునుట గమనించారు. ఇంకా చెప్పనేలా. ఇక 3వ ప్రదక్షిణ చేసిన వెంటనే ఆ స్త్రీలందరూ సర్వభూషణ అలంకార భూషితులైరి. చారుమతి మొదలుగా ఆ స్త్రీల గృహములనెల్లా స్వర్ణమయములై రథ గజ తురగ వాహనములతోడ నిండిపోయుండెను. అంత స్త్రీలను దోడ్కొని గృహములకు పోవుట వారి వారి ఇండ్ల నుండి గుర్రములు ఏనుగులు రథములు బండ్లను వరలక్ష్మీదేవిని పూజించుకుని స్థలమునకు వచ్చి నిలిచియుండెను. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ తమకు కల్పోక్త ప్రకారముగా పూజ చేయించిన బ్రాహ్మణోత్తముని గంధ పుష్పాక్షతలచే పూజించి 12 కుడుములు పాయస దానంబులిచ్చి దక్షిణ తాంబూలమును ఒసంగి నమస్కారము చేసి ఈ బ్రాహ్మణోత్తమునిచే ఆశీర్వాదమును పొంది వరలక్ష్మీదేవికి నివేదనము చేసిన భక్ష్యాదులను బంధువులతోడ ఎల్లరూ భుజించి తమ కొరకు వచ్చి ఉన్న గుర్రములు ఏనుగులు మొదలగు వాహనములెక్కి తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. అప్పుడు వారు ఒకరితోనొకరు ఆహా చారుమతీదేవి భాగ్యం ఏమని చెప్పవచ్చును. వరలక్ష్మీదేవి తనంతట తానే స్వప్నంలో వచ్చి ప్రత్యక్షం బాయను. ఆ చారుమతీదేవి వలనే కదా మనకిట్టి మహాభాగ్య సంపత్తులు కలిగినని చారుమతీదేవిని మిక్కిలి పొగుడుచు వారి వారి ఇండ్లకు చేరారు. నాటి నుండి చారుమతి మొదలగు స్త్రీలందరూ ప్రతి సంవత్సరము ఈ వ్రతము చేయొచ్చు పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనములతోడ కూడుకొని సుఖంబుగా ఉండిరి. కావున ఓ పార్వతి, ఈ ఉత్తమమైన వ్రతమును బ్రాహ్మణాది 4 జాతుల వారును చేయవచ్చును.
అటులో నర్చిన సర్వ సౌభాగ్యములు కలిగి సుఖంగా ఉండగలరు. ఈ కథను విను వారులకు, చదువు వారులకు వరలక్ష్మి ప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించును. ఇది భవిష్యోత్తర పురాణమునందు పార్వతీ పరమేశ్వర సంవాదమైన వరలక్ష్మి వ్రతకల్ప కథ సంపూర్ణం. అలాగే ఆ తర్వాత అనంత వ్రతకల్పము, కలశ పూజ, యమునా పూజ, అధంగ పూజ, ఇలా పంతులు గారిని పిలిపించుకొని ఇలా వరలక్ష్మి వ్రత విధానము వారి స్థాయిల కొలది చేసుకోవచ్చు. ఈ పూజ అనంతరం అందరికీ ముత్తైదువులందరికీ వాయనం ఇచ్చి పూజని వారి ఆశీర్వాదములు తీసుకొని పూజను ముగించుకోవచ్చు. ఈ విధంగా ఈ చారుమతి కథ విన్నవారికి, చెప్పిన వారికి అందరికీ సకల ఐశ్వర్యాలు, అభివృద్ధి కలుగుతాయి. అందరూ ఆ మహాలక్ష్మీదేవి, ఆ వరలక్ష్మీదేవి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్.